ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనము. నాశనమును గోతి నుండి విడిపించితివి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. జిగటగల దొంగ ఊబిలో నుండి నిన్ను రక్షించగలిగిన వారు దేవుడు ఒక్కడే. అనేక సార్లు మనం చేస్తున్నటువంటి స్నేహాలను బట్టి మన జీవితము సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. ప్రియులారా, సాతాను మనల్ని ఎప్పుడూ కూడా మనల్ని చెడగొట్టాలని, పడగొట్టాలని డైరెక్ట్గా ప్రయత్నం చేయడు, కానీ మనుష్యులను ఉపయోగించి, సందర్భాలను ఉపయోగించి మనల్ని పాడు చేయాలనుకుంటూ ఉంటాడు. భక్తుడు ఒక అద్భుతమైన మాట అంటాడు, నేను చదువుతాను చూడండి. నీ ప్రేమ చేత నా ప్రాణమును. ఎంత గొప్ప మాట అండి. దేవుని యొక్క ప్రేమ చేత మన ప్రాణమును దేవుడు ఏం చేసినట్టుగా నాశనమున గోతి నుండి విడిపించితివి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దండి. అనేక సందర్భాల్లో నేను ఈ మాట జ్ఞాపకం చేస్తుంటాను. దేవుడే మనకి తోడై ఉండకపోయి ఉంటే, దేవుడు మనల్ని క్షమించకపోయి ఉంటే, దేవుడు మనల్ని ప్రేమించకపోయి ఉంటే మనం ఈరోజు సజీవులుగా ఉండేటటువంటి అవకాశమో లేనే లేదు. అనేక సార్లు దేవుని మనం గాయపరచిన, దేవునికి విరోధమైన కార్యాలు మనం చేసిన, దేవుని సన్నిధిని విడిచిపెట్టిన, దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి మనం చెడు మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నా కూడా దేవుడు మనల్ని సహించి, భరించి, క్షమించి, ప్రేమ చేత తిరిగి మనల్ని దేవుడు హక్కును చేర్చుకుంటా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా మీకు ఒక చిన్న మనవి చేస్తున్నాను. దేవునికి దూరమై జీవిస్తున్నారా? సమయం చూసి సాతాను మిమ్మల్ని దెబ్బ కొడతాడు, జాగ్రత్త. ప్రేమతో దేవుడు పిలుస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నాశనమున గోతిలోనికి మీరు దిగకుండా ఉండినట్లుగా దేవుడు మిమ్మల్ని విడిపించాలని ఆశపడతా ఉన్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో మీరు తోడుండి జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.